అందరికీ నమస్కారం. ఈ ఒక్క అలవాటు చేసుకున్నట్టయితే మీ జీవితానికి మరింత స్పష్టత ఏర్పడుతుంది. అదే జర్నలింగ్. ఒకప్పుడు మనం డైరీ రాయడం లాంటిదన్నమాట. కానీ దానికన్నా మరింత స్పష్టంగా ఉండడం జరుగుతుంది. ఇది రాయడం వల్ల మనకు క్లారిటీ ఏర్పడుతుంది. మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అనేవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. రిఫ్లెక్షన్ అంటే మన పాస్ట్ లైఫ్ ఎలా ఉంది? ప్రెజెంట్ ఎలా ఉంది? అనేది మనకు ఒక రిఫ్లెక్షన్ లాగా పనికొస్తుంది. ఎమోషనల్ రిలీజ్ అంటే మన భావాలు, మన ఆలోచనలన్నీ కూడా రాసుకోవడం వల్ల మనకి ఎమోషనల్ రిలీజ్ అనేది జరుగుతుంది. క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. దీనిని మనం గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని, లెటర్ రైటింగ్ లాగా రాసుకోవచ్చు. మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫ్యూచర్‌లో చేయబోయే ప్లాన్స్ గురించి కూడా రాసుకోవచ్చు. మనం ప్రతిరోజు రాసుకోకపోయినా కనీసం వారానికొకసారైనా రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ జీవితం పట్ల మరింత స్పష్టత ఏర్పడుతుంది. ధన్యవాదాలు.